అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులా నడిపించే ప్రయత్నంలో భాగమే ఈ బడ్జెట్. గత ప్రభుత్వంలాగా అబద్ధాలతోనో లేదు ఊహల్లోనో విహరించదలుచుకోలేదు అని ప్రభుత్వం అంటుంటే ఇచ్చిన 6 గ్యారెంటీలకి నిధులు కేటాయించలేదు అంటూ విపక్షాలు పెదవిరుస్తున్నాయి. బడ్జెట్ మీద చర్చిద్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. 3,04,965 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా చూపించారు. బడ్జెట్లో విద్యకు 23,108 కోట్లు, వైద్యానికి 12,393 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి అత్యధికంగా 40,232 కోట్లు కేటాయించారు. ఇక కీలకమైన రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయించారు. సో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వాస్తవికత ఆధారంగా కేటాయింపులు చేశారంటున్నారు. మరోవైపు బట్టి బడ్జెట్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్లా ఉందన్నారు. నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం పడిపోయి గత 10 ఏళ్ల ప్రగతి రథచక్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంక్చర్ చేసిందన్నారు. బట్టి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని హరీష్ రావు అన్నారు. ఇది జూటా బడ్జెట్ అని, కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. అరచేతిలో వైకుంఠం గత బడ్జెట్ మక్కీ టు మక్కీ కాపీ కొట్టడం తప్ప జరిగిందేమీ లేదన్నారు. మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యతను బిల్డప్ ఇస్తే నిజంగా మేము అనుకున్నాం. కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు, మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం, మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది. అంటే అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధాలు. అరచేతిలో వైకుంఠం చూపించారు, ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది. అటు బడ్జెట్ ను బీజేపీ కూడా తప్పుపట్టింది. ఇది జనానికి మేలు చేసేలా లేదన్నారు బీజేపీ సభ్యులు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న పథకాలని ప్రసంగంలో చదివారన్నారు. బీసీలకు చేసింది ఏమీ లేదని, బీసీ సబ్ ప్లాన్ ఊసేలేదంటున్నారు. ఆర్ఆర్ఆర్కు కేటాయింపులు లేవని ప్రశ్నిస్తున్నారు. 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం కూడా బడ్జెట్ లో 3,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు. మరి ఈ బడ్జెట్ లో మళ్ళీ చెప్తా ఉన్నారు పోయిన బడ్జెట్ లో ఇవ్వలేదు, ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ 3,500 అని అంటున్నారు కదా. క్యారీ ఫార్వర్డ్ చేసి నియోజకవర్గానికి 7,000 ఇండ్లు ఇస్తారా, లేక గత బడ్జెట్లో మేము తప్పు చేశాం ఇవ్వలేకపోయామని చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా? మీరు అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. చాలా గొప్పగా చెప్పారు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని. ఇందిరమ్మ రాజ్యం ఏ రకంగా నరకం చూపిస్తుందో, ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఈ రోజు బట్టి గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతున్నది. రాష్ట్ర బడ్జెట్ తీపి చేదుతో కూడిన ఉగాది పచ్చడిలా ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. బడ్జెట్ పూర్తిగా తీయదనం కావాలంటే 5 లక్షల కోట్లకు పైగా ఉండాలన్నారు. ఉన్న బడ్జెట్ లోని ప్రభుత్వం ఆచితూచి ఖర్చు చేయాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడిందంటున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయింపులు బాగున్నాయని, ఇది శుభపరిణామంగా చెప్పారు. అటు విపక్షాల విమర్శలను కాంగ్రెస్ సభ్యులు తిప్పికొట్టారు. గత 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్లు ప్రవేశపెట్టి అప్పుల రాష్ట్రంగా మార్చిందెవరో గుర్తుకు చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య. కరోనా కంటే బీఆర్ఎస్ఏ ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర దశదిశను మార్చేదిగా ఉందని, హైదరాబాద్ ను విశ్వనగరంగా చేసేలా, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మద్దతిచ్చేలా, పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కాంక్షించేదిగా ఉందని చెప్తున్నారు. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా. కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి ఇప్పుడు వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. ఇలా 58 నియోజకవర్గాలకు ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ముఖ్యంగా ప్రాజెక్టులు కూడా ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఎక్కట్ వచ్చే ప్రాజెక్టులకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు ఇవాళ బడ్జెట్లో కేటాయిస్తే ఇవాళ ప్రతిపక్షాలు మేం చేయలేని పని, మేము 10 ఏళ్లలో చేయలేని పని
వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు. సో బడ్జెట్ పై ఎప్పటిలాగే అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ అయితే నడిచింది. ఊహల్లో తేలేలా కాకుండా వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ పెట్టామంటుంది ప్రభుత్వం. ఇదే అంశంపై మనతో చర్చలో